దేవుని యొక్క మహోన్నతమైన నామమునకు వందనాలు. కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి దేవుని పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. గత కొన్ని వారాలుగా యేసు క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు వరుసగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు ఆయన బాలుడుగా ఉన్నటువంటి, అంటే శిశువుగా ఉన్నటువంటి ఆ సమయం మాత్రమే మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఆయన 12 సంవత్సరాల ప్రాయంలో ఏం జరిగింది అనే సందర్భాన్ని మీతో పంచుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను. ఈ వాక్యం ఎలా వక్రీకరిస్తున్నారు అన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తున్నారు, ఎందుకని వక్రీకరిస్తున్నారు అంటే, చాలామంది లోక సువార్తలో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో 52వ వచనం చాలా ప్రధానంగా ఎంచుకుంటారు. 2వ అధ్యాయం 52వ వచనం ఏమని ఉంటుంది అక్కడ? యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇది ప్రధానమైనటువంటి అంశముగా ఎన్నుకొని మనుషులను ప్రలోభపెట్టేటువంటి స్థితికి, దిగజారినటువంటి స్థితిని కలిగి ఉంటారు ఈ వాక్యాన్ని. ఎందుకనంటే దేవుని దయ ఏ విధంగానే ఉంటుంది, వయసు అందు వర్ధిల్లేటువంటి విధానం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి మరొక అంశం ఏంటంటే, పెద్దల దయ ఎందును మనుషుల దయ ఎందును అనేటువంటి అంశం చాలా ప్రధానంగా నొక్కి వక్కాణించి మరి చెప్తారు. ఎందుకనంటే ఇక్కడ బోధించేవాడే పెద్ద కాబట్టి, ఇక్కడ నిలబడి బోధించేవాడు పెద్ద కాబట్టి ఈ వ్యక్తికి లోబడి ఉండండి, అంతేనా? ఇలా చెప్తారు. కానీ ఉన్న సందర్భం వేరు. ఆ పై ఉన్నటువంటి సందర్భాన్ని ధ్యానం చేస్తే 52వ వచనం యొక్క పరమార్థం అర్థమవుతుంది. ఈ పై వచనం లేని సందర్భం ఏ విషయంలో ఆలోచన చేయరు. అసలు పైన ఏం జరిగింది, ఎందుకని జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అనేటువంటి మాట ఎందుకని మాట్లాడవలసి వచ్చింది? లూకా గారు తన స్నేహితుడైనటువంటి థియోఫిలతో ఎందుకని ఆ ప్రస్తావన మాట్లాడుతున్నాడు? దేవుడుగా ఆయన నరావతానికి లోకానికి వచ్చినటువంటి ఆయనకి మనుషుల దయ కావాలా? ఆయనకి మనుషుల దయ లేకపోతే వర్ధిల్లడు లేడు ఆయన. గమనిస్తున్నారా? మనుషుల దయ లేకపోతే ఆయన వర్ధిల్లడా? మనుషుల దయ లేకపోతే జ్ఞానం రాదు ఆయనకి. కానీ యేసుక్రీస్తుని తీసుకొచ్చి ఎక్కడ ముడి పెడుతున్నారంటే, పుట్టినరోజులు పండుగలో చేసుకుంటారు చూశారు, అక్కడ మొదలు పెడతారు. అంటే వాక్యమును ఏ విధంగా చెప్తే మనుషులను ఆకర్షితులవుతారు అనే కోణంలో చెప్తారు వాక్యాన్ని. కానీ ఉన్న సందర్భం వేరు. అదేంటో మీకు తెలియపరచడానికి నేను సిద్ధపెడతాను. లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 40వ వచనం నుంచి నేను చదువుతాను. ఒక్కొక్క వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా లేఖన భాగాన్ని చదువుతాను, తదుపరి ఒక్కొక్క వచనాన్ని వివరించుకుంటూ వస్తాను. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచు ఉండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళుచుండువారు.
ఆయన 12 ఏళ్ళు గలవాడై ఉన్నప్పుడు ఆ పండగ ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన పరసులో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులోను నిలవైన వారిలోను ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరముకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేల నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకునెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయనందును వర్ధిల్లుచుండెను. ఎంత చక్కగా ఉంది కదా వాక్యం. ఎంతో వినసొంపుగా ఉంటుంది. జ్ఞానమందును వయస్సునందును పెద్దల దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇప్పుడు మన పెద్దల దయందును జ్ఞానం ఇక వర్ధిల్లుచూ ఉండాలి. పెద్దలంటే ఎవరు? పెద్దలంటే ఎవరు? మంచి దుస్తులు ధరించుకున్నవాడు పెద్దంటే? లేకపోతే బాగా ధనం కలిగినటువంటి వారా? వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళకి లోబడి ఉండాలి. వాళ్ళకి దాసులై ఉంటే మనుషులకు లోబడినట్లు, అంతేనా? అది సందర్భం. ఇది మనుషులకు చేస్తున్నటువంటి ఆలోచన. కానీ వాక్యం చెప్తున్నటువంటి సందర్భం వేరు. వాక్యము లోతుగా పరిశీలన చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ 52వ వచనం అర్థం ఏంటో బయటకు వస్తుంది. ఇక్కడ 52వ వచనాన్ని మాట్లాడుతున్నాడు అంటే ఆ సందర్భం ఏదో పైన దాగి ఉంది. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు ఆ మాట మాట్లాడాడు లోక గారు. అర్థమైంది మీకు? ఈ మాట ఎవరు మాట్లాడారు? లోక గారు తన స్నేహితుడితో తెలియపరుస్తున్నాడు ఆ సందర్భాన్ని తెలియపరుస్తున్నాడంటే తన స్నేహితుడైనటువంటి థియోఫిలకి రాదా ఇటువంటి ఆలోచన? అదేంటి, దేవుడై ఉండినటువంటి ఆయన మనుషుల దయ కావాలా అని అడగొచ్చు కదా స్నేహితుడైన థియోఫిలు. ఎందుకంటే ఘనత వహించినటువంటి థియోఫిలు అంటే అధికారము కలిగినటువంటి వాడు అని అర్థం. అయ్యా, ఎంతగా చెప్తున్నావు నీవు, ఎవరిని? లోక గారు. ఎంతగా చెప్తున్నావు కదా నీవు, మనుషుల దయ ఆయనకి ఎందుకు అనే ప్రశ్న ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తికి అర్థమైంది కాబట్టి మాట్లాడి ఉండకపోవచ్చు. అర్థమైందా? ఆ వ్యక్తికి ఈ విషయం ఏంటి అర్థమైంది కాబట్టి నోరు తెరవలా. వీళ్ళకి ఈ విషయం తెలియదు కాబట్టి నోరు తెరుస్తున్నారు. వీరికంటే ఈ చుట్టుపక్కల ఉన్న వారు కాదు, లోకమంతాలానే ఉంది. ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేయడానికి మనం సిద్ధపడతాం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు. ఎవరు? ఏ జ్ఞానంతో అన్నది ప్రశ్న. ఏ జ్ఞానంతో నిండుకోవాలి? ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అంటే ఏటేటా అంటే 12 సంవత్సరాల ప్రాయములోనే వెళ్ళలా. ఏటేటా క్రమము చొప్పున వెళుతున్నారు. ఏటేటా ధర్మశాస్త్రములో చెప్తున్నటువంటి బోధకులను వింటున్నాడు ఆయన. ఏటేటా వెళ్తున్నాడు. అయితే 12వ సంవత్సరమందు వాడికి ప్రత్యక్షపరచబడ్డాడు. గమనించండి. ఏటేటా యెరూషలేముకు వెళ్ళాడంటే ఏటేటా ధర్మశాస్త్ర ఉపదేశకులు చెప్తున్నటువంటి ప్రతి ఉపదేశం ఆలకిస్తున్నాడు. ఆలకిస్తాడా?
ఎందుకనంటే మన జ్ఞానం కదా అయింది, అన్ని తెలిసినటువంటి జ్ఞానం అయింది. ఆ జ్ఞానానికి జ్ఞానం ఇచ్చినటువంటి వాడు ఆయన. చదువుతాను. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి మనకి మన హృదయంలో. ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించాడు, ఒక వ్యక్తిని నిన్ను ఎన్నుకున్నాను నేను, నువ్వు సాధన అయి ఉంటావు అని అంటే దాని అంతటికీ అదే వచ్చేస్తుందా, లేకపోతే సాధన అనేటువంటి విధానం చేస్తే వస్తుందా దేవుడి జ్ఞానం? దాని అంతటికీ అదే వచ్చేస్తుందా? రాదు. సమూయేలుని దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు. కానీ ప్రధానమైన విధానం ఏంటంటే ఆయన కూడా నేర్చుకోవాలి. ఒక్కొక్క అంశము ధ్యానం చేస్తూ దాని వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని తెలియపరుస్తాడు ఆయన. అయితే ఈయన చేయవలసినటువంటి పని ఏంటి? పూనుకోవాలి దానికోసం. అంతేనా? ఎన్నుకున్నాడు, నువ్వు వెళ్ళిపో, నీ మాటలు ఇచ్చేస్తాను అంటే కుదరదు, అయ్యే పని కాదు. మోషే అంతటి వాడే, అయ్యా నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడనంటే అహరోను చేతులు పట్టించి పంపించాడు ఆయన. నీ నోటి మాంద్యం తీసేస్తానని చెప్పలేదే. నువ్వు మాట్లాడగలిగే విధానం నీకు ఇచ్చేస్తాను ఎప్పటికప్పుడు అని చెప్పలా. అహరోను చేతి పట్టుకుని నువ్వు వెళ్ళు, ఏ మాటలు చెప్పాలో అహరోను చెప్తాడు. బయలుపరిచేది ఎవరికి? మోషేకి. చెప్పేది ఎవరు? అహరోను చెప్తాడు. ఇక్కడ దేవుని దయ ఆయన మీద ఉండెను అంటే బాలుడుగా ఆయనే 100% నీ నాలాంటి శరీరము కలిగినటువంటి వ్యక్తిగా వచ్చాడు. రెండవది అదే 100% దైవ మానవుడు. ఆయన దేవుని యొక్క విధానం ఆయనకు ఉన్నది, దేవతల స్వభావం ఆయనకి ఏమాత్రం ధరించుకొనకు వచ్చాను అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. దేవదూతల స్వభావం అంటే ఏంటి? జరగబోతున్నటువంటి విషయాలు చెప్పగలిగే ఎగిరేటువంటి స్థితి ఉంటుంది. ఇదంతా ఉందా ఆయనకి? లేదు. నీ నాలాంటి సాధారణమైనటువంటి మనిషిగా లోకానికి వచ్చాడు. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళుచుండేవారు. పస్కా పండుగ అప్పుడు అంట ఏటట అంటే ఈయన పస్కా పండుగ అంటే ఈ సందర్భం రాసేటప్పటికి అప్పుడు 12 సార్లు అయింది పస్కా పండుగ. 12 సంవత్సరాలు వచ్చినాయి అంటే దానికి అర్థం ఏంటి? 12 సార్లు పస్కా పండుగ జరిగిందని అర్థం. ఈ 12 సార్లు ఊహ తెలిసినటువంటి స్థితి ఎప్పటి నుంచి వస్తుంది? 5-6 సంవత్సరాలకు వచ్చేస్తుంది ఊహ మాట్లాడే విధానం వస్తుంది. మీరు గమనించండి, తూర్పు దేశం వచ్చినటువంటి జ్ఞానం వచ్చినప్పుడు పసిబాలుడుగా ఉన్నాడు, ఏమన్నా మాట్లాడాడు ఆయన? ఏ చిన్నపిల్ల దేవుని యొక్క విధానం ఉన్నప్పుడు మాట్లాడాలి కదా, మాట్లాడా? గొర్రెల కాపరులు వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడా? ఎవరితో ఏం మాట్లాడలా. ఎప్పుడు ఆ జ్ఞానం రావాలి ఆయనకి. ఎందుకనంటే శరీరం పరిపక్వత చెందితే ఆ స్థితి శరీరానికి వస్తే, ఆ జ్ఞానం ఆలోచించేటువంటి జ్ఞానం శరీరానికి వస్తే ఆయన మాట్లాడగల సామర్థ్యం వస్తుంది. ఇక్కడ 12 సంవత్సరాలు ఇలా జరుగుతూనే ఉంది. పస్కా పండుగ అనేటువంటి విధానం వచ్చింది. ఆయన తన తల్లిదండ్రులతో కూడా వెళుతూ వస్తున్నాడు. అయితే 12వ సంవత్సరం మాత్రం ఆగిపోయాడు. ఇది ఆలోచించవలసినటువంటి విషయం. ఈ 12వ సంవత్సరం ఇక్కడ గమనించండి, 43వ వచనం చదువుతాను. ఆ దినములు తీరిన తర్వాత వారి తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆ దినములు తీరిన తర్వాత అంటే దాదాపు వీళ్ళు 12 రోజులు ఉండాలి అక్కడ. ఎన్ని రోజులు? 12 రోజులు ఉండాలి. ఈ 12 రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారు? ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చేస్తారు? బలులు బలులు ఎవరైతే తీసుకొచ్చారో ఆ బలులు చేస్తారు. తర్వాత ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తూ ఉంటారు. చేస్తూ ఉంటారా? ధర్మశాస్త్రం ఒక పక్కన పెట్టుకోవాలి, బలులు చేసేవాడు బలులు చేయాలి, అర్పించేవాడు అర్పించాలి.
దీనికి నేపథ్యం ఏంటో చెప్పాలి. ఆ పస్కా పండుగ యొక్క నేపథ్యం ఏంటో చెప్పాలి. ఎందుకని మనం ఇలా చేసుకుంటున్నామని చెప్పాలి. ఆ సందర్భాన్ని మనం ఎందుకని ఆచరిస్తున్నామని చెప్పాలి. ఎందుకనంటే కొన్ని వందల సంవత్సరాలు అయిపోతుంది. ఈ కొన్ని వందల సంవత్సరాల్లో జరిగినటువంటి చరిత్ర ఎవరు కూడా జ్ఞాపకం రాదు. ఇక్కడ బైబిల్ ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటది. నీకు నాకు తెలుసా ఈ సందర్భం, ఈ బైబిల్ మనకు జ్ఞాపకం చేయకపోతే తెలియదు. వాళ్ళు కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా రాసి పెట్టుకుని ఉన్నారు. అందుకని ఈ గ్రంథం ముగించిన తర్వాత అంటాడు ద్వితీయోపదేశ కాండంలో, ఈ గ్రంథం రాయటం ముగించిన తర్వాత అంటే ప్రతి ఒక్కటి కూడా ఏం చేశారు, లేఖనాన్ని రాసుకుంటూ వచ్చారు. ఆ సందర్భాన్ని అక్కడ యెరూషలేముకు వస్తున్నటువంటి ప్రతి జనాంగంతో వివరించడానికి ప్రయత్నం చేయాలి. ఈ 12 రోజులు అంటే ఇది తీరిపోయిన తర్వాత ఆయన అక్కడే నిలిచిపోయాడు. ఎందుకని నిలిచిపోయాడు? మీరు గమనించండి. 45వ వచనంలో ఆయన తల్లిదండ్రులు ఆసంగ తీరుగుగా ఆయన పరసులో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువుల్లో నిలవైన వారిలో ఆయనకు వెదుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెదుకుచు యెరూషలేముకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి. ఎక్కడ కూర్చున్నాడు? వెళ్ళి బోధకుల మధ్య కూర్చుంటున్నాడు. అంటే ఆ ప్రజ్ఞ ఆ వ్యక్తికి ఉంటే తప్ప ఆ బోధకుల మధ్య కూర్చోలేడు. రెండో విషయం ఏంటంటే తన తల్లిదండ్రులు దినప్రయాణం అంటే 3 రోజులంటే ఈ వెళ్ళటమే వాళ్ళ మధ్య కూర్చోలే. ఆయన ఒక్కొక్క సంగతి అడుగుతూ పరిశీలన చేస్తూ మరలా తిరిగి వాళ్ళు ప్రత్యుత్తరం ఇస్తుంటే వాళ్ళ విస్మయం ఉంది. ఈ జ్ఞానం దేవుడిచ్చినటువంటి జ్ఞానం అని అనుకున్నారు కాబట్టి వారి మధ్యన కూర్చుండి వారితో తర్కిస్తున్నాడు ఆయన. అర్థమైందా? సామాన్యుడిగా వెళ్ళినటువంటి ఆయన ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుల మధ్య కూర్చున్నాడంటే వెంటనే అయ్యే పని కాదు. అది వెంటనే అవుతుందా? అవదు కదా. ఇక్కడ ఇప్పుడు మన ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతాం అక్కడ. కానీ ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల బోధకుల మధ్య కూర్చున్నాడు 12 సంవత్సరాల ప్రాయంలో. అంటే గత 3 రోజులు జరిగినటువంటి చరిత్రను మనం ఆలోచన చేయాలి. గత 3 రోజులు ఏం జరిగి ఉంటది? వారి మధ్య కూర్చుండేటువంటి విధానం యేసుక్రీస్తు కలిగింది అంటే ఆయన ఏం మాట్లాడి ఉంటాడు? అర్థమైంది మీకు? ఏం మాట్లాడి ఉంటాడు ఆయన? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి అంటే వారు కూడా విస్మయం పొందుతున్నారంటే వారి జ్ఞానాన్ని కూడా అందనటువంటి విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. అర్థం దానికి అర్థమవుతుందా? వారి జ్ఞానాన్ని కూడా అందనటువంటి జ్ఞానంతో వారితో మాట్లాడుతున్నాడంటే ఇది దేవుని జ్ఞానము తప్ప మనుషులకు ఉన్నటువంటి జ్ఞానము కాదు అని ధర్మశాస్త్రకు ఉపదేశకు ఒక కంక్లూజన్కి వస్తారు, ఒక ఆలోచనకు వచ్చేస్తారు. ఎందుకని ఈ సందర్భాన్ని మీతో చెప్పానంటే ధర్మశాస్త్ర ఉపదేశకుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే కనీసం దగ్గరకు కూడా రాను, అంత శుద్ధి కలిగిన విధంగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? నిష్ఠా గరిష్ఠులుగా ఉంటారు. బాగా చక్కనటువంటి అంగీలు వేస్తారు, వాళ్ళకు టోపీలు ఉంటాయి. దేవుడు నియమించినటువంటి ప్రతి క్రమము చొప్పున ఆ దుస్తులు అలానే జరిగించాలండి. అసలు ఏది మీరకుండా ఉంటారు. మనం ఇహ సంబంధ విధానంలో చూస్తే కొంతమందిని చూస్తే ఆలోచన వస్తుంది, ఇది ఎలా సాధ్యం వీళ్ళకి అని. వేకుజాములు వేస్తారు, పొద్దున్నే చక్కని సలినీళ్ళ స్నానం చేసేస్తారు, 9 గంటల 7-8 గంటలకల్లా రెడీ అయిపోతారు, నీట్గా ఉంటారు. ఇది ఎలా సాధ్యం అంటే వాళ్ళ పుట్టుకతో అలా తల్లిదండ్రులు నేర్పించుకుంటూ వచ్చారు కాబట్టి ఆ విధంగా వచ్చింది. ధర్మశాస్త్ర ఉపదేశకులు కాడ శరీర సంబంధ విధానంలో చాలా శుద్ధులుగా ఉండేవాళ్ళు. శుద్ధులుగా ఉంటూ కనీసం ఇక్కడ నజరేతు నుంచి వచ్చినటువంటి వారు ఎలా ఉంటారు? బీదలైనటువంటి వారు కదా. గలిలయ అనేటువంటి ప్రాంతంలో నజరేతు అనేటువంటి పట్టణం, ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి జనాంగం జాలర్లు.
ఆ పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళేమో వడ్రంగితనం పని చేసేవాడు అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అంటే వాళ్ళ స్థితి ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రకుల స్థితి ఎక్కడ? ఒక బీదలైనటువంటి ఆయన, బీదవాడిగా ఉండినటువంటి ఆయన ధర్మశాస్త్రకుల ఆ మధ్యలో కూర్చుని మాట్లాడగలిగే స్థితి ఆయనకు వచ్చిందంటే ఒక రోజులో ఒక నిమిషంలో వచ్చినటువంటి విధానం కాదు అది. వారి మధ్య తర్కము జరిగిన తర్వాత, వారి మధ్య ఒక్కొక్క విషయాన్ని విశదపరిచిన తర్వాత వారి మధ్యలో కూర్చుండి మాట్లాడుతుంటే వాళ్ళ విస్మయం ఉందరి ఈ ప్రజ్ఞ ఎలాంటిది అని. అది ఆయన జ్ఞానం, అది ఆయన ఆలోచన. పైన ఏమైపోతుంది? బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు. అది ఇహ సంబంధమైన జ్ఞానము కాదు, దేవుని యొక్క జ్ఞానం. శరీర సంబంధములు వచ్చినటువంటి ఆయనకు దేవ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానముతో మాట్లాడుతుంటే ఆ ప్రజ్ఞ ఎలాంటిది ఇది అని ఆలోచన చేశారంట. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. రెండవ సందర్భం ఏంటంటే, ఇక్కడ ఈ 12 రోజులు తీరిన తర్వాత ధర్మశాస్త్రోపదేశకులు అక్కడ మందిర సేవ చేస్తున్నటువంటి వారు తప్ప ఎవరు ఉండరు. ఉంటారు ఎవరైనా? ఎవరు ఉండరు, అందరు కూడా వెళ్ళిపోతారు. అయితే ఎవరున్నారు అక్కడ? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బోధకులు ఉన్నారు, ఆ పరిచర్య చేసేటువంటి వారు ఉంటారు, మందిర విధానంలో చేసేటువంటి పరిచర్య ఉంటుంది కదా, వాళ్ళు ఉంటారు. అందరు కూడా ఉండేటువంటి అవకాశం లేదు, ఉండనివ్వరు. ఆ 12 రోజులకు ఒకసారి వాళ్ళు ఉండాలి. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 9వ వచనం. మోషే ఈ ధర్మశాస్త్రం రాసి యెహోవా నిబంధన మందసము మోయు యాజకులైన లేవీయులను ఇజ్రాయేలు యొక్క పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లా నేను ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడినటువంటి గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరుచుకునే స్థలమందు ఇజ్రాయేలులందరూ ఆయన సన్నిధికి కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలుల అందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర సత్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్టు పురుషులనేమి స్త్రీలనేమి పిల్లలనేమి నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను. ఏం చేస్తారు? అందరిని పోగు చేసి ధర్మశాస్త్రం ఉన్నటువంటి ప్రతి విషయాన్ని నేర్చుకునే విధంగా చేస్తారంట. దాసులు కూడా వదిలిపెట్టొద్దు మీరు. అలాంటి ప్రధానమైనటువంటి ఆ దినం పస్కా పండుగ అనేటువంటి దినం దాటిపోగొట అని అర్థం. ఇది ఎందుకని ఆచరించాలి? ఎందుకని ఆచరించాలి? ఇజ్రాయేల్ యొక్క జనాంగానికి చేసిన దానిని ప్రతీకారముగా చేసినటువంటి దానిని జ్ఞాపకం చేసుకోవాలి. దానికోసం మనం దీనిని ఆచరించాలి. దేవుడు మనల్ని తప్పించాడు అని. అలాంటి పండుగ వాతావరణంలో ఇన్ని రోజులు ఆ సన్నిధిలో గడిపినటువంటి వారు ఎలా పరిపూర్ణులు అవుతారు? అంటే 12 రోజులు వాళ్ళు ఉపదేశం చేస్తుంటారా? 12 రోజులు ఉపదేశం చేస్తారు, 12 రోజులు నేర్పిస్తారు. ఈ 12 రోజులు నేర్పించినటువంటి దానిని ఆయన పట్టుకొని వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఊరకే వదిలిపెట్టలా. ఆ 3 రోజులు దిశలు తిరిగి ఉంటాయి ఒక్కొక్కడికి, అంతే కదా. ఒక్కొక్క అతనికి విస్మయం ఉందేనో అంటే మన భాషలో ఏమైపోయింది? అర్థం కానిటువంటి పరిస్థితులు, అయోమయ పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఆయన ఒక్కొక్క ప్రశ్న అంటే దేని గురించి మాట్లాడి ఉంటాడు? వినే దాని గురించి అయినా, చెప్పిన దాని గురించి అయినా, లేకపోతే వేరే దాని గురించి మాట్లాడతాడు? ఏదైతే వారు ప్రకటన చేశారో దాని గురించి మాట్లాడి ఉంటాడు. ఈ 12 రోజులు ఏదైతే ఉపదేశం చేశారో దాని గురించి మాట్లాడి ఉంటాడు. ఎందుకని మీరు ఇలా ఉపదేశం చేస్తున్నారు?
ధర్మశాస్త్రం ఈ విధంగా ఉంది కదా అంటే, బాలుడితో ఉన్నటువంటి 12 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు? ఈ జ్ఞానం మనుషుల జ్ఞానం కాదు. అవునా? ప్రతి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం తీద్దాం. దీనికి ఉన్నటువంటి నేపథ్యం అక్కడ దొరుకుతుంది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్టు నా ఎదుట నడిచిన యెడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడగువాడు నీకుండకుండా మానడానికి సెలవు ఇచ్చితి. ఈ మాటలన్నీ కూడా ధర్మశాస్త్ర ఉపదేశాలకి విషదమేనా? తెలుసా వాళ్ళకి? తెలుసు. అంటే ఒక ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మాటలు వివరించగలిగినటువంటి వాడు అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క జ్ఞానముతో నిండుకుంటున్నటువంటి ఒక ప్రవక్త అయినను అయి ఉండాలి. మోషే సెలవిచ్చినట్లు నాలాంటి ప్రవక్త మీకుండా మానక ఉండడు అనేటువంటి మాట అయినను జ్ఞాపకం రావాలి వాళ్ళకి. రెండవ సందర్భం ఏంటంటే, ఆ సింహాసనం మందు అధిష్ఠించేవాడు మీకున్నట్టుగా మారడు అనేటువంటి మాట అయినను జ్ఞాపకం రావాలి. ఏ సందర్భం అయితే వారికి జ్ఞాపకం వస్తుందో అలా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. అక్కడ వారితో ఎలా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయంలో మాట్లాడితే అర్థమవుతుంది. ఏదైనా ఒక విద్య కలిగినటువంటి వ్యక్తితో మాట్లాడాలంటే ఆ వ్యక్తి గురించి పరిపూర్ణత అయినటువంటి వాడు మాత్రమే మాట్లాడగలుగుతాడు, లేకపోతే మాట్లాడలేదు కదా. యేసుక్రీస్తు వారితో ఏమని మాట్లాడుతున్నాడు? ఆ ప్రజ్ఞకు వారు విస్మయం ఉందిరి అనేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తే ఆయన జ్ఞానం ఎట్టిదో వాళ్ళు ఆలోచన చేశారు. ఈ జ్ఞానం మనుషులకు ఉన్నటువంటి జ్ఞానం కాదు అని. 47వ వచనం, ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును విస్మయం ఉందిరి. ప్రత్యుత్తరం అంటే ప్రతిదానికి సమాధానం చెప్తున్నాడు అని అర్థం. జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, జ్ఞానంతో సమాధానం చెప్తున్నాడు, ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నాడు, మరల దానికి సమాధానం చెప్తున్నాడు. ఈ ప్రజ్ఞకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఆయన తల్లి కుమారుడు మమ్మల్ని ఎందుకు ఇలా చేసేదివి? కాదు, 48వ వచనం, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారంటే వాళ్ళకు ఒక ఆలోచన ఉంది కదా. దేవుడు గొర్రెల కాపురం ద్వారా వచ్చిన వర్తమానం ఉంది, ఎలిజబెత్ ద్వారా వచ్చిన వర్తమానం ఉంది. ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణురాలై ప్రవచించినటువంటి ప్రవచనం ఉంది. సుమయోను అనేటువంటి ప్రవక్త
లేకపోతే ఆదరణ కోసం కనిపెట్టేవాడు చెప్తున్నటువంటి మాటలు జ్ఞాపకం ఉన్నాయి, ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం ఉన్నాయి, తూర్పు దేశం వచ్చినటువంటి జ్ఞానం చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈయన చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది ఆయనకి. ఎందుకనంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు. ఆయన రాజ్యభారం ఎవరి మీద ఉంది? ఆయన భుజాల మీద ఉంది. దానిని మోయవలసినటువంటి స్థితి అయింది. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేదివి అని అడుగుతుంది. అన్ని తెలిసినటువంటి ఆవిడ ఎందుకు ఇలా చేశావు అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచున్ను, నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటే నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని ఉండవలనని మీరు ఎరుగరా. ఏమన్నాడు? నా తండ్రి పనుల మీద ఉంటానని మీరు ఎరుగుతారు కదా, తెలిసి ఉన్నారు కదా మీరు అని మాట్లాడుతున్నాడు. మీరు ఎరుగరా అన్నాడంటే దానికి అర్థం ఏంటి? మీకు తెలుసు కదా అని. నా తండ్రి పనుల మీద అంటే నన్ను ఏ విధంగా పంపి ఉన్నాడో ఆ పనులన్నీ కూడా మీరు ఎరిగి ఉన్నారు కదా, మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఎందుకు వెతుకుతున్నారంటే ఆ పనులు అక్కడి నుంచి ప్రారంభించాడు ఆయన. 12 సంవత్సరాల ప్రాయం నుంచి మొదలు పెట్టాడు ఆయన రాజ్యభారం, ఆయన రాజ్యం గురించి స్థాపన. నీతి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి ఆయన 12 సంవత్సరాల ప్రాయంలోనే మొదలు పెట్టాడు. ధర్మశాస్త్రం ఫస్ట్ అటాక్ చేసింది ఎవరిని? తూర్పు దేశం వచ్చినటువంటి జ్ఞానులు అటాక్ ఎవరు చేశారు? రాజులు చేశారు. యూదుల రాజు ఎక్కడున్నాడు? ఈయన వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడు? ధర్మశాస్త్ర ఉపదేశకులు. అంటే ఏది సరి చేస్తే మనుషులు మారుతారు. ఈ 12 రోజులు చేసినటువంటి బోధ మనసుని మార్చేటువంటి స్థితి ఉంటే ఆయన రావాల్సినటువంటి అవసరం లేదు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? దానికి వేరుగా నడుస్తున్నారు, వేరుగా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాజం వల్లే. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. గ్రహించరా? నా పనుల మీద ఉన్నాను అంటే దానికి అర్థం ఏంటో వాళ్ళకి అర్థం కాల. ఎందుకనంటే సుమియోను మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు? ఇజ్రాయేల్ యొక్క జనాంగంలో అనేక మంది పడటానికి, తిరిగి లేవటానికి వివాదాస్పదమైనటువంటి గుర్తు. ఆ గుర్తును వాళ్ళు చూసినప్పుడైనా కనిపెట్టాలి. వాళ్ళు కనిపెట్టాలా? వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఏం పని చేస్తాడు? ఒక హృదయంలోని ఖడ్గం దూసుకుపోవుననేటువంటి విధానం. అంటే ఆయన మరణ సంబంధ విషయము అని మరియమ్మ గారికి అర్థం కాల. ఇదంతా కూడా ఎవరికి చెప్తున్నాడు? ఇదంతా కూడా అర్థం కావాలి లోకానికి. ఆయన జ్ఞానముతో నిండుకొనే 12 సంవత్సరాల ప్రాయంలోనే ఆయన బోధకుల మధ్య కూర్చున్నాడు. అంటే ఆయన స్థాయి ఎక్కడా అని ఆలోచన చేయాలి. ఇదంతా కూడా ఎందుకని చూపిస్తున్నాడంటే ఆయన సర్వ శరీరుడిగా నా వంటి వాడు కాదు అని చెప్పడానికి. బైబిల్ గ్రంథం యొక్క నేపథ్యం ఏంటంటే ఆయన క్రీస్తుగా వచ్చినటువంటి ఆయన నా వంటి వాడు కాదు, దేవుని మహా అద్వితీయ కుమారుడైనటువంటి ఆయన, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి వచ్చినటువంటి ఆయన. అందుకని జూస్ ప్లేవియస్ అనేటువంటి వ్యక్తి సమకాలిక లేనటువంటి చరిత్రకారులు ఏమంటాడంటే ఆయన మానవుడు అని అనకూడదు అని రాశాడంట. ఆయన్ని మానవుడు అనకూడదు, సమకాలికుడు అంటే ఆ చరిత్ర తెలిసినటువంటి వాడు అని అర్థం. యేసుక్రీస్తు ఉండెను అంటే గతంలో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం ఒక మనుషుడు ఉన్నాడు. కానీ ఆ యొక్క కార్యం చూసినప్పుడు, విన్నప్పుడు ఈయన మనిషి అని అనకూడదు ఆయనను అని మాట్లాడాడు. ఇదంతా కూడా చరిత్రకారులు మనకు అందించినటువంటి అధ్యయనాలు. ఇవన్నీ బైబిలే ఒక హిస్టారికల్ ఎవిడెన్స్. ప్రతి ఒక్కటి చరిత్రాత్మకమైన ఆధారాలతో కూడినటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అంటే కథలు కావు, కట్టుకథలు కావు. నీకు ఏ సందర్భం, ఏ విషయం ఏ ప్రదేశం గురించి మాట్లాడినా ఆ ప్రదేశం ఖచ్చితంగా భూమిలో ఉంటది, భూమి మీద ఉంటది. భూమి లోపల ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడగలిగినటువంటి వాడు, భూమిని సృష్టించినటువంటి వాడు మాత్రమే మాట్లాడతాడు.
ఆకాశంలో ఉన్నటువంటి వాటిని మాట్లాడగలిగినటువంటి వాడు, ఆకాశం ఎరిగినటువంటి వాడు, దాన్ని సృష్టించినటువంటి వాడు మాత్రమే మాట్లాడతాడు. దానిని ఏమి ఉంచాడా అని. ఇలా నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని మీరు ఎరుగరా? దానికి అర్థం ఏంటి? మనం గ్రహించం. ఆయన పని వేరు, ఆయన విధానం వేరు. ఉంటానని మీరు ఎరుగరా? మీకు తెలిసి ఎందుకని మీరు అపోహలు జీవిస్తున్నారు? అంటే ఆయన పుట్టుకేంటి వారికి తెలుసు. నా ప్రాణము దేవుని గణపరచుచున్నది అనేటువంటి మరి ఎందుకని ఆ స్థితికి వచ్చేసరికి అలా అయిపోయింది. ఎందుకనంటే మనుషుడు జ్ఞానానికి అందగినటువంటి జ్ఞానం అయింది. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఏం చేశాడు? వారికి లోబడి ఉండెను. లోబడి ఉండటం అంటే దానికి అర్థం ఏంటి? ఏ పనులు చేస్తే ఆ పనులు చేస్తాడు. తండ్రి ఏ పని చేస్తే అంతే, అలానే ఉంటాడు. లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. ఏం చేసిందంట? భద్రం చేసుకుంది. బాగానే ఉంది, భద్రం చేసుకుంది. మనం అందరం కూడా ఇక్కడ కూర్చొని చాలా భద్రం చేసుకుంటాం అనుకుంటున్నాం, అంతే. ఎక్కడుంది భద్రం అనేది తెలియదు. అర్థమైందండి? ప్రతివాడు చర్చికి వెళ్ళేటువంటి వాడు నేను వాక్యం భద్రం చేసుకుంటున్నాను అని అపోహలో జీవిస్తాం, అంతేనా? అపోలో అక్కడికి వెళ్ళి నేను భద్రం చేసుకున్నాను వాక్యాన్ని, నా హృదయంలో ఉంది వాక్యం, నా హృదయంలో ఉంది వాక్యం అంటే హృదయంలో ఉండినటువంటి వాక్యం ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఈ వాక్యం తనతో ఆ విధంగా మాట్లాడాలి. ఆ స్థితి వస్తేనే ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రం చేసుకుని యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. నన్ను నేను అతిశయపడుకోవడానికి కాదు, కానీ ఈ సందర్భానికి అది అర్థమవుతుంది అనేటువంటి మాట చెప్తున్నాను. మరొకలా చెప్పట్లేదు. ఈ సందర్భానికి అలా ఆలోచన చేస్తే ఇంకా అర్థమవుతుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, అంతే. నేను అతిశయపడడానికి ఏం మాటలు చెప్పట్లేదు. నేను ఈ మధ్యకాలంలోనే మరొక జాబ్లో జాయిన్ అయ్యాను. వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకున్నారంట, ఈ వ్యక్తి వెళ్ళిపోతాడులే, ఇంతమంది వచ్చారు, ఈయన ఎలా నిలుస్తాడు అని కొన్ని పదజాలాలు మాట్లాడారు. నేను చెప్పను, కానీ కొన్ని మాటలు మాట్లాడి అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేనేంటో తెలిసిన తర్వాత నా దగ్గరకు వచ్చి, అయ్యా మేము పలానా రోజు ఇలా మాట్లాడుకున్నాం, నీ గురించి చాలా తప్పుగా మాట్లాడుకున్నావు అని నాతో చెప్పారు. ఇది ఎప్పుడు గ్రహించారు వాళ్ళు అంటే, నా విధానం, నా ప్రవర్తన అంత కూడా చూసినప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు? దయగా జాలితో ఉంటారు. ఎలా ఉంటారు? దయతోనూ జాలితోనూ ఉంటారు, అంతేనా? లేకపోతే ఈర్ష్యగా కోపంతో ఉంటారా? యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే అర్థమయ్యాడో, యేసుక్రీస్తు ఈయన దేవుని కుమారుడని ఎప్పుడైతే వారికి అర్థమైందో, వారి యొక్క ప్రవర్తన మారుతుంది, ఆలోచన మారుతుంది, దయగలిగినటువంటి స్థితి వస్తుంది. దూషించేటువంటి స్వభావం మానుకొని దయతో మాట్లాడేటువంటి విధానం వస్తుంది. అందుకనే దయతో వర్ధిల్లుచుండెను అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. మనుషుల దయతో. మరొక సందర్భం ఏంటంటే, ఒకరినొకరు ప్రేమానురాగాలతో ఉన్నటువంటి కాలం కాదు కదా అది. నాగరికత అంటే ఇంతగా అభివృద్ధి చెందినటువంటి విధానం కాదు అది. ఎందుకనంటే అప్పటికి చీకట్లోను మరణాఛాయలను బ్రతుకుతున్నటువంటి వారికి అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. చీకట్లోను మరణాఛాయలు బ్రతుకుతున్నటువంటి జనాంగం అంటే ఎలా ఉంటారు? ఎలా ఉంటారు తెలుసుద్దా? ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని తెలుసుద్దా? చీకటిలోను మరణాఛాయల్లోనూ వెలుగుతున్నటువంటి వారికి వెలుగునిచ్చినట్లు అంటే ఆ ప్రాంతం వెలిగించబడింది అంట, నజరేత్ అనేటువంటి పట్టణం. ఒకానొక సమయంలో దేవుడు ఆ ప్రాంతాన్ని అసహించుకున్నాడు, కానీ అక్కడే అయినా వెలుగు ఏంటో చూపించాడు.
యేసు జ్ఞానమందు, ఏ జ్ఞానమందు? దేవుని యొక్క జ్ఞానమందు ఎదుగుచున్నాడు. రెండవది వయసునందును ఎదుగుచున్నాడు. మూడవది దేవుని దయందును ఎదుగుచున్నాడు. మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. అక్కడేమో దేవుని దయందును మనుషుల దయందును ప్రతి విషయంలో వర్ధిల్లుచున్నాడు ఆయన. దేవుడు ఎలాంటి ప్రేమ చూపిస్తాడు? అమితమైనటువంటి ప్రేమ చూపిస్తాడు. మనుషులు ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? ఆయన మీద ప్రేమ చూపిస్తున్నారు, అంతేనా? పెద్దలు ఏం చూపిస్తున్నారు? ఆయన ప్రజ్ఞకు శిరసావహించి విస్మయం మంది ఏం చేస్తారు? మీ జ్ఞానం, మీ బాలుడుకునేటువంటి జ్ఞానం చాలా అమోఘం అని ఏం చేస్తారు? చాలా దయతో మాట్లాడతారు, ప్రేమతో మాట్లాడతారు. ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యత ఇవన్నీ కూడా ఒక పదానికి చెందినటువంటి మాటలు. ప్రేమ, దయ, వాత్సల్యత, కనికరం ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నవి. ఇవన్నీ కూడా ప్రేమకు ముడిపడినటువంటి సందర్భాలు. ఇవన్నీ కూడా ప్రేమకే ముడిపడి ఉంటాయి. కనికరం అంటే ప్రేమ ఉంటేనే కనికరం వస్తుంది. దయ అంటే ప్రేమ ఉంటేనే దయ వస్తుంది. వాత్సల్యత అంటే అది ఉంటేనే వస్తుంది. ఇవన్నీ కూడా దేనికి ముడిపడి ఉన్నాయి? ప్రేమతో ముడిపడి ఉన్నాయి. అంటే ఈయన ప్రేమతో వర్ధిల్లుచున్నాడు ఆయా ప్రాంతంలో. ఎందుకనంటే నజరేతు అనేటువంటి పట్టణం ఆలోచన చేయాలి. అందుకని నతానీయులు నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా అని అంటే నజరేతు పట్టణం గురించి చెప్తున్నాడని అర్థం. అంటే మంచివాడు లేరు అక్కడ. ఆ ప్రాంతంలో నివాసం ఉన్నాడు ఆయన. ఏదైనా మంచిది రాగలదా అంటే అసాధ్యం కదా అది. అలాంటి మనుషుల మధ్య ఆయన ఉన్నాడు. అది అక్కడ ఉన్నటువంటి సందర్భం. అది ఆలోచన చేయవలసిన విషయం. కానీ మనకెలా అర్థమవుతుంది? దేవుని దయను వర్ధిల్లుచున్నాడా? వర్ధిల్లుచున్నాడు. దేవుని దయ మీకు మీద ఉండాలి. కేక్ కట్ చేసేటప్పుడు ఇవన్నీ ఎప్పుడు రావు. కేక్ కట్ చేసేటప్పుడు వస్తాయి, అంతేనా? పుట్టినరోజు ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు వస్తాయి, లేకపోతే ఓణీలు ఫంక్షన్ చేసేటప్పుడు వస్తాయి, లింగీలు ఫంక్షన్లు చేసేటప్పుడు వస్తాయి. ఇంకేమొస్తాయి? ఇంకేమైనా ఉన్నాయా పండుగలు? మెచ్యూర్ ఫంక్షన్ చేసేటప్పుడు వస్తాయి, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వస్తాయి. ఇవన్నీ కూడా ఎందుకు? ఈ వ్యక్తి నిలబడతాడు చూశారు, లేకపోతే వచ్చినటువంటి వాడు ఆ వ్యక్తిని పొగడాలి కాబట్టి ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మొన్న వాస్తవం వేరు. అక్కడ ఆయన జ్ఞానం ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానం. ఆయన జ్ఞానం దేవుడు ఆయనకు వసగినటువంటి జ్ఞానం వేరు. అందుకని దానికి ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. ఏదో మనుషుల్లాగా మాట్లాడితే నువ్వు ఎవరివై అవతలకి వెళ్ళని వాళ్ళు. కానీ ధర్మశాస్త్రంలో విషయాలతో మాట్లాడేది కాబట్టి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. వారి మధ్యలో కూర్చున్నాడంటే ఆయన స్థాయి వేరు. 3 దినాలు వారితో తర్కించాడంటే ఆయన స్థాయి వేరు. అందరూ వెళ్ళిపోయినా ఆయన అక్కడే కూర్చొని వారితో ప్రశ్నలు అడుగుతున్నాడంటే ఆయన స్థాయి వేరు. ఆయన తీసుకొచ్చి కేక్ కట్ చేసేవాడి దగ్గర పెడితే ఎలా? ఆయన తీసుకొచ్చి ఏదో సందర్భం ముడితి పెడితే ఎట్లా? నువ్వు ఆయనే పెరిగాడు కదా, నువ్వు కూడా పెరగాలనా? అంతేనా? దానికి అర్థం అదే. ఆయనే పెద్దల దయ్యంతో పెరిగాడయ్యా, నువ్వు కూడా పెద్దల దయ్యంతో పెరిగితే నువ్వు వర్ధిల్లుతో ఆశీర్వదించబడతావు. ఇప్పుడు దేని ఎందుకు పెరగాలి? వ్యక్తి లేఖన ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా పెరగాలి. ఆ లేఖనం వీరికి తీరినప్పుడు లేఖన ప్రావీణ్యతగా ఎలా పెరుగుతాడు వ్యక్తి? అర్థమైంది మీకు? లేఖనమే సరిగ్గా అర్థం చేసుకోవడం తెలియదు. కానీ దయ్యంతో పెరగాలంటే, దేవుని జ్ఞానం రావాలంటే లేఖనం పట్ల జ్ఞానం వస్తే, లేఖనం అర్థం చేసుకుంటే దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. ఊరకేం రాదు, వస్తుందా? లోక జ్ఞానంతో చాలా మంది మాట్లాడతారు, చాలా మంది వాక్యాన్ని బోధిస్తారు. కానీ దైవ వాక్య జ్ఞానం, ఆ ధ్యానంతో మాట్లాడేవాడు ప్రతిదానికి సమాధానం చెప్పగలిగినటువంటి వాడు అవుతాడు. కాబట్టి మనం ఎలా వర్ధిల్లాలి? ఇప్పుడు కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసిస్తున్నాడు ఆయన. ఎవరైనా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. ఆదరణకర్త మన మధ్య ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి ఎవరు నడిపిస్తారంట? మనుషులు. ఆయన నడిపిస్తాడు. రెండవ ఉపదేశం ఏంటి? ఆయన తీర్పు గురించి, పునరుత్థానం గురించి, పాపం గురించి, నీతి గురించి లోకమును ఒప్పింపు చేస్తాడు ఆయన. ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి పనులు.
ఇవన్నీ కూడా మనం మర్చిపోయి అక్కడ ఉంది కదా పెద్దల దయ అంటే చాలా ప్రాముఖ్యమైన అంశం అది. ప్రతి పాస్టర్కి తెలిసి ఈ సందర్భం అర్థమైందండి. ఈ వచనం చాలా కంఠస్థమైనటువంటి పదం. పెద్దల దయ, పెద్దల దయ, అసలు వెళ్ళటమే అదే మొదలు పెడతారు. చాలా భక్తితో మాట్లాడుతున్నట్టు పెద్దల దయ ఎందును, ఇవన్నీ కూడా సందర్భం మీకు జ్ఞాపకం రాదా? ఆ 12 సంవత్సరాల ప్రాయంలో యేసుక్రీస్తు ఇలా ఉన్నాడని బోధించు. ఇది తెలిస్తే బోధిస్తావు, ఇది లేదు కదా. ఇక్కడ 40వ వచనం నుంచి 49వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భం ఏంటి అర్థమైతే 52వ వచనం వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం సంబంధం లేకుండా ఇదే పట్టుకుని ఎలాడితే ఇక్కడే తిరుగుతాం. మనం ఎలా వర్దిల్లాలి? ఇప్పుడు వాక్యానుసారమైనటువంటి జ్ఞానముతో వర్దిల్లాలి. వాక్యము నిన్ను నన్ను ఒప్పింప చేస్తుంది, మన హృదయాలకు కదిలింప చేస్తాడు ఆయన. జాలి కలిగిన హృదయం మనలోకి వస్తుంది, దయ కలిగిన హృదయం మనలోకి వస్తుంది, ప్రేమతో మాట్లాడే స్వభావం మనకు వస్తుంది, క్షమించేటువంటి గుణం మనకే వస్తుంది. ఇవన్నీ కూడా మనకే వస్తాయి. అంతేనా? వస్తాయా? ఇప్పుడు వస్తాయి అనేటువంటి విధానాన్ని బట్టి ఇంకా దయ కావాలి అని కోరుకుంటే ఎంత అవివేకం. అంటే నువ్వు దయ చూపించవా? అర్థమైందండి? ఆ వ్యక్తి దయను కోరుకుంటలేదు, కానీ నువ్వు దయ చూపించవా? చెప్పిస్తావా? ఏం చూపించాలి? దయ చూపించాలి. ఇంకా దయ చూపించేటువంటి విధానమే నీ పాత్ర అయినప్పుడు దయంలో వర్దిల్లాలంటే దానికి అర్థం ఏంటి? అర్థమైందండి మీకు? మనం దయ చూపిస్తాం, ఆ పొజిషన్లో మనం ఉన్నాం, ఎవరు వచ్చినా అదే చూపిస్తాం. ఈ స్థితిని ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుతున్నావంటే అలా ఉంటేనే నీ మీద దయ చూపిస్తానని అర్థమా దానికి? అంతే కదా మీ ఆలోచన? నీవు నాకు లోబడి ఉంటే నీ మీద దయ చూపిస్తా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఆ విషయం అర్థం కాదు అక్కడ. నీవు ఏ స్థితిని కలిగి ఉన్నా దయ చూపించాలి. అందుకని పేతురు అన్నాడు, నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే జీవితాంతం. క్షమించే గుణం దేని నుంచి వస్తుంది? జాలి, దయ అనేటువంటి హృదయంలోకి వస్తే క్షమించేటువంటి గుణం వస్తుంది. ఇది కూడా తెలియదు, ఇది కూడా తెలియనటువంటి స్థితిలో చాలా మంది మాట్లాడుతున్నారు. కాబట్టి లేఖనం ఎప్పుడు కూడా అపార్థం చేసుకోవద్దు. ఉన్నది ఉన్నట్టుగా ధ్యానం చేస్తే మనం నిలబడతాం, దేవుని జ్ఞానంలో నిలబడతాం, దేవుని దయలో నిలబడతాం. మనం వక్రీకరిస్తే మనం వేరే విధానంలో నడుస్తాం. వేరే విధానంలో నడిపించడం ఎంత తప్పు, నువ్వు వేరే విధానంలో బోధించడం కూడా అంతే తప్పు. ఉన్న సందర్భాన్ని, లేఖనాన్ని ఉన్నది ఉన్నట్టుగా ధ్యానం చేసి, ఒకవేళ అర్థం కాకపోతే మరొకసారి పరిశీలన చేసి ఎందుకని ఆ మాట మాట్లాడాడు. రెండవ సందర్భం ఏంటంటే రాజులు హింసించేటువంటి కాలములో యేసుక్రీస్తు జన్మించాడు. అర్థమైందండి? రాజులు హింసించేటువంటి కాలములో యేసుక్రీస్తు జన్మించాడు. ఎందుకని అంటే హేరోదు రాజు ఏం చేశాడు? మగపిల్లలందరూ కూడా చంపించేసేయండి అన్నాడు. అలాంటప్పుడు తిరుగుబాటు చేస్తే అతని తమ్ముడైనటువంటి వాడు లేకపోతే తన కుమారుడైనటువంటి వాడు రాజు అయ్యేవాడా? మత్తయి వార్త 2వ అధ్యాయం 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ప్రభువు దూత ఐగుప్తుడు యోసేపుకు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేల్ దేశమునికి వెళ్ళము, శిశువు ప్రాణము తీర్చుచుండిన వాడు చనిపోయిరని చెప్పాను. అప్పుడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇజ్రాయేల్ దేశమును వచ్చును. అయితే ఆర్ఖెలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా ఎవరయ్యారు? ఆర్ఖెలాయు అనేటువంటి వ్యక్తి హేరోదుకు ప్రతిగా మరొకడు రాజయ్యాడు. అంటే ఇంత ఇంతమందిని చంపేస్తే ఆ వ్యక్తిని రాజులు చేశారంటే ఏ కాలంలో ఉన్నారు వాళ్ళు? ఏ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి?
వాడు చేసిందే చట్టం, వారు మాట్లాడిందే రాజ్యం అనే స్థితిలో ఉన్నాడు. ఆ కాలం పుట్టాడు ఆయన యేసుక్రీస్తు. అర్థమైందండి? ఆ కాలం సూచిస్తుంది ఆ పదం అర్థం చేసుకుంటే. ఇలాంటి ఒక అధికారపూర్వకంగా అనౌన్స్మెంట్ చేయండి, రేపు పొద్దున ప్రభుత్వం ఉంటుందో లేదో చూద్దాం. ఉంటుందా ప్రభుత్వం? ఇలాంటి హేరోదు తీసుకునే డెసిషన్ ఇప్పుడున్నటువంటి వారు ఎవరైనా తీసుకుంటే 2 రోజులు పడిపోతుంది. అంతేనదా? ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి విధానం ఇజ్రాయెల్ ప్రజలు అలనాడు ఆ కాలంలో లేదు. ఆ కాలంలో పుట్టాడు యేసుక్రీస్తు. కాబట్టి ప్రతి ఒక్క దానిని అర్థం చేసుకుని ఎలా పరిపూర్ణత చెందితే, ఎలా పరిపక్వత చెందితే వాక్యం అర్థమవుతుందో దానిని గ్రహించుకొని మనమందరం కూడా బలపడడానికి సిద్ధపడదాం. ఈ వాక్యం ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ మాటలు బట్టి మహిమపరచబడును గాక. ఆమేన్.